హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్కి సంబంధించి మనకు రెస్పాన్స్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే మీరు ఎగ్జామ్ రాశారో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారు, కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది ఇందులో చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారనేది చూడొచ్చు. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు రాసిన క్వశ్చన్ పేపర్ అండి. ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అని చెప్పి ఇక్కడ ఉంది, చూసారా 3 అని ఉంది. అలాగే ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర 2 అన్నమాట. అంటే చూజ్ అన్ ఆప్షన్, అలాగే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సేమ్ అయినట్లయితే మీకు 1 మార్క్ వచ్చినట్లు. 120 మార్కులకి జనరల్ కేటగిరీకి 42 మార్కులు రావాలి. రిమైనింగ్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని మార్కులు వచ్చినా సరే వారు క్వాలిఫై అవుతారండి. మిగిలిన వారు మాత్రం 42 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఆల్రెడీ చాలా మంది చూసుకున్నారు. కింద కామెంట్స్ లో తెలియచేయండి. దీని మీద ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీస్ అంటున్నారు. అంటే ఇక్కడ ప్రిలిమినరీ కీ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది మనకు చూపించడం జరుగుతుంది. ఈ రెండు కూడా మీరు చూసుకోవచ్చు. అంటే మీ రెస్పాన్స్ షీట్ లో ఏదైనా వాళ్ళు రాంగ్ ఇచ్చారా అనేది కూడా మీరు ఇక్కడ డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ తెలపాలంటే మనకు ఈ రోజుతో డేట్ అయిపోయింది, నేను వీడియో చేయలేకపోయాను. ఈ సంవత్సరం ఏపీ లా సెట్ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చాలా మంది చెప్పారు. సో చాలా మంచి మార్కులు అయితే చాలా మంది సంపాదించారు. కింద కామెంట్స్ లో తెలియచేయండి ఎంతవరకు వచ్చాయని చెప్పి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా సింపుల్ గా వచ్చింది క్వశ్చన్ పేపర్ అనేది. మనకు అబ్జెక్షన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు 5 గంటలతో అబ్జెక్షన్ కీ అనేది వాళ్ళు క్లోజ్ చేయడం అయితే జరిగింది. అలాగే రెస్పాన్స్ షీట్స్ ఇంకా ఎవరైతే చూసుకోలేదు అది కూడా చూసుకోండి. ఇది కూడా రేపు ఎల్లుండిలో మాయమైపోతుంది మనకు. కాబట్టి రెస్పాన్స్ షీట్స్ ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో చేస్తాను ఎన్ని మార్క్స్ వచ్చాయి, మేబీ ఎంత ర్యాంక్ రావచ్చు, ఏ కాలేజీలో సీట్ రావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఫైనల్ కీ పేపర్ కూడా 16వ తారీఖున 6 PM కి రిలీజ్ చేస్తానైతే చెప్పారు. అలాగే రిజల్ట్ కూడా 22వ తారీఖున వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ లోపల మీ మార్క్స్ కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఎస్టిమేటెడ్ గా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అది కొంచెం డిఫికల్టీ, కాకపోతే మీకోసం ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.